హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెన్నెలా స్వీట్ హోమ్. అందరూ ఎలా ఉన్నారండి? ఇవాళ పులిహోర ప్రిపేర్ చేస్తున్నానండి. అది కూడా గోంగూర పులిహోర ప్రిపేర్ చేస్తున్నాను. ఇది చాలా ఎమ్మీగా ఉంటుందండి. పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది. అలాగే మన శుక్రవారం పూట కూడా అమ్మవారికి కూడా నైవేద్యంగా పెట్టచ్చండి. ఎందుకంటే అమ్మవారికి ఎంతో ఇష్టమైన గోంగూర పులిహోర. మీరు ఎప్పుడైనా గుడికి వెళ్ళినప్పుడు కూడా ఇలా గోంగూర పులిహోర కూడా చేసుకొని వెళ్ళొచ్చండి ప్రసాదం లాగా. అలాగే మన ఛానల్ సెకండ్ ఛానల్ ఉంది కదండి, వెనీలా కిచెన్, దాని లింక్ కూడా ఇస్తానండి. అందులో కూడా నేను గోంగూర టమాటా పచ్చడి 1 మంత్ నిలువ ఉండే పచ్చడి ప్రిపేర్ చేస్తానండి. అది కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా ఎమ్మీగా ఉంటుంది. అలాగే అందులో ఇంకా కూడా మంచి మంచి రెసిపీస్ ఉన్నాయండి, అవి కూడా ఒకసారి ట్రై చేయండి. ఫస్ట్ టైం మీరు కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పక లైక్ చేయండి. ఇప్పుడు పులిహోర ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాలు కూడా యాడ్ చేసుకొని ఇది బాగా ఫ్రై చేసుకోవాలండి, మంచి స్మెల్ వచ్చేంత వరకు. చూడండి, ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్లు పచ్చెనపప్పు కూడా యాడ్ చేసుకొని ఇది కూడా ఫ్రై చేసుకోవాలండి, మంచి స్మెల్ వచ్చేంత వరకు. అలాగే లైట్గా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఈ పప్పు అనేది మాడిపోకూడదండి. ఇలా మంచిగా ఫ్రై చేసుకున్నారనుకోండి పులిహోర కూడా మంచి టేస్టీగా ఉంటుంది. ఇది కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులో 1/4 టీ స్పూన్ మెంతులు యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక 4 ఎండుమిరపకాయలు, ఒక 2 టేబుల్ స్పూన్ నువ్వులు కూడా యాడ్ చేసుకొని సిమ్లో ఉంచుకుని ఇదంతా బాగా ఇలా ఫ్రై చేసుకోవాలండి. మనము నువ్వులు అలాగే ధనియాలు, ఇవి పచ్చనిపప్పు, మెంతులు వేసి చేస్తున్నాం కదండి, చాలా మంచి స్మెల్ ఉంటుందండి. పులిహోర టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూడండి, ఇలా ఫ్రై చేసుకొని ఇప్పుడు స్టవ్ ఆపుకొని చల్లారి పెట్టుకొని మనము మిక్సీకి పౌడర్లా చేసి ఉంచుకోవాలండి. ఇది పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఆ ప్యాన్లోనే మనము గోంగూర ఫ్రై చేసుకోవాలండి. నేను గోంగూర ఒక కట్ట తీసుకున్నాను, శుభ్రంగా కడిగేసుకొని ఇప్పుడు ఇందులో వేసుకోవాలండి. ఆయిల్ కూడా ఏం అవసరం లేదండి, ఇలాగే వేసుకొని దీన్ని కుక్ చేసుకోవాలి. ఇది మనం సిమ్లో ఉంచుకొని కుక్ చేసుకున్నాం అనుకోండి మంచి పేస్ట్ లాగా వస్తుందండి. మీరు మీడియం ఫ్లేమ్లో పెడితే కూడా మాడిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి సిమ్లో ఉంచుకొని దీన్ని కుక్ చేసుకోవాలి. మీరు పుల్ల గోంగూర తీసుకోండి, అప్పుడే పులిహోర చాలా టేస్టీగా ఉంటుందండి. చూడండి, ఇలా మెత్తని పేస్ట్ లాగా వస్తే సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆపుకొని దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మరొక ప్యాన్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ఇందులో ఒక 5 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. పులిహోరకి కాస్త ఆయిల్ ఎక్కువే వేసుకోవాలండి, అప్పుడే పొడి పొడిగా వస్తుంది పులిహోర. ఇప్పుడు ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇందులో ఒక 4 టేబుల్ స్పూన్లు పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. మీరు పల్లీలు కావాలంటే ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. పులిహోరలో పల్లీలు ఎక్కువ ఉంటే తినడానికి చాలా బాగుంటుందండి. చూడండి, ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఇలా పగులుతూ ఫ్రై అవుతాయి కదండి, అప్పుడు జీడిపప్పు కూడా కాస్త వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఓకే అండి, ఇలా ఫ్రై అయితే చాలు. ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని ఇది ఒక బౌల్లో తీసేసుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ పచ్చనిపప్పు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకొని ఇది ఫ్రై చేసుకోవాలండి. పులిహోరకి మనము పప్పు దినుసులు అనేవి ఎక్కువ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మనము పులిహోర తినేటప్పుడు పంటికి తగులుతూ చాలా మంచి రుచిగా ఉంటుంది. ఇదంతా కూడా లైట్గా ఫ్రై చేసుకోవాలండి, మాడిపోకుండా. ఇందులో ఒక 4 పచ్చిమిరపకాయలు కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 2 ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇది సిమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి, లేకపోతే ఎండుమిరపకాయలు మాడిపోతుందండి. మాడిపోయిందంటే పులిహోర టేస్ట్ అనేది మారిపోతుంది కాబట్టి సిమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోండి. ఇందులో 1/4 టీ స్పూన్ ఇంగువ, 1/4 టీ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకొని ఇది లైట్గా ఇలా ఫ్రై చేసుకొని ఇప్పుడు గోంగూర వేసేసుకోవాలి. ఆయిల్లో 2 నిమిషాల పాటు ఇది బాగా ఫ్రై చేసుకోవాలండి. మనం ఆయిల్ వేసి ఫ్రై చేయలేదు కదండి, అలాగే కుక్ చేసాం కాబట్టి ఒక 2 నిమిషాల పాటు ఇలా బాగా ఫ్రై చేసుకోండి ఆయిల్లో. ఇందులో తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇదంతా కూడా బాగా ఇలా ఒకసారి కలుపుకోవాలండి. చూడండి, ఇలా కలుపుకున్న తర్వాత ఆయిల్ అంతా చక్కగా ఇలా పైకి వస్తుంది కదా. ఇప్పుడు మనము మిక్సీ చేసి పెట్టుకున్న పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి. మనం నువ్వులు అలాగే మిరపకాయలు ధనియాలన్నీ వేసుకొని ఫ్రై చేసి మిక్సీకి వేసుకున్నాం కదండి, ఆ పౌడర్ కూడా ఇందులో వేసేసుకొని ఇదంతా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలండి. సిమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోండి, మంచి స్మెల్ వస్తుందండి. ఎంత బాగుంటుందంటే మీరు చేస్తే కానీ తెలియదండి, అని స్మెల్ అంత బాగుంటుంది. మనం ఉడికించుకున్న రైస్ కూడా వేసుకోవాలండి. మనం రైస్ ముందే ఉడికించి పెట్టుకోవాలి. నేను ఆల్రెడీ ఉడికించి పెట్టానండి రైసు. దీనికి తగినంత యాడ్ చేసుకొని ఇదంతా కలుపుకోవాలి. మీరు చేత్తో కలుపుకున్నారనుకోండి పులిహోర మంచి రుచిగా ఉంటుందండి. కాబట్టి మీరు కాస్త రైస్ చల్లారిన తర్వాత కూడా మీరు చేత్తో కలుపుకోండి, చాలా బాగుంటుంది. చూడండి, ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టుకొని దీని మీద ఒక 2 నిమిషాల పాటు సిమ్లో ఉంచుకొని కాస్త ఉడికించుకోవాలండి. ఒక 2 నిమిషాల పాటు మనం ఆవిరిలో ఇలా పెట్టామనుకోండి మూత పెట్టుకొని, పులిహోర మంచి టేస్ట్ ఉంటుంది. రైస్కి అంతా పులుపు కారం అంతా చక్కగా పడుతుంది, మసాలా అంతా.
ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండీ పల్లీలు, జీడిపప్పు కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. పల్లీలు ఎప్పుడు చివర్లోనే మనం యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలండి. అప్పుడే మనము పులిహోర తినేటప్పుడు చాలా క్రంచీగా ఉంటాయండి. మంచి టేస్టీగా కూడా ఉంటుంది పులిహోర తినేటప్పుడు. మీరు ఫస్టే యాడ్ చేశారనుకోండి పల్లీలు అనేది చాలా సాఫ్ట్గా అయిపోతాయండి. కాబట్టి చివర్లో యాడ్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆపుకొని ఇది ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవాలి. చూడండి ఎంతో కలర్ఫుల్గా మనకు గోంగూర పులిహోర రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి అలాగొచ్చి నాకు తప్పక కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో రుచితో మీ ముందుకు వస్తుంది వెన్నెలా స్వీట్ హోమ్.